హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న ఒక నగరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ నగరం పేరు వారణాసి లేదా కాశీ అని పిలుస్తారు. ఈ నగరం గురించి ఒక నమ్మకం ఉంది. కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుంది అని. కానీ ఈ నమ్మకం వెనుకున్న రహస్యం ఏంటి? ఎందుకు కోట్లాది మంది భక్తులు కాశీని పవిత్రమైన నగరంగా భావిస్తారు? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. వారణాసి అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డునుంది. ఇది ప్రపంచంలోని అతి పురాతనమైన నగరంలో ఒకటి అని మన చరిత్రలో చెప్తున్నాయి. వేల సంవత్సరాల నుంచి ఈ నగరం జీవిస్తుంది అని ఆధారాలు ఉన్నాయి. అందుకే దీన్ని సిటీ ఆఫ్ లైట్ అని పిలుస్తారు. కాశీ అనే పదానికి వెలుగు అని అర్థం వస్తుంది. హిందూ పురాణాల ప్రకారంగా కాశీ అనేది శివుడికి చాలా ఇష్టమైన నగరం. శివుడు స్వయంగా ఈ నగరంలో ఉంటాడని భక్తులు నమ్ముతారు. అందుకే కాశీని శివుడి నగరం అని పిలుస్తారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు శివుడి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో ఉన్న ముఖ్యమైన శివాలయాల్లో ఇది ఒకటి. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. భక్తుల నమ్మకం ప్రకారంగా కాశీ విశ్వనాథ్ దర్శనం చేయడం వల్ల మనసుకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాశీలో ఉన్న అతి ఆసక్తికరమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఆ ప్రదేశం పేరే మణికర్ణికా ఘాట్. ఇక్కడ 24 గంటలు ఎప్పుడూ కూడా అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. పగలనక రాత్రి అనక ఒక చితి ఆరొక ముందే మరొక చితి వెలుగుతుంది. అది చూసి చాలా మందికి భయం కలగవచ్చు. కానీ అక్కడ ప్రజలు దీనిని భయంగా చూడరు అని వాళ్ళ జీవితంలో ఇదొక భాగం. ఎందుకంటే కాశీలో చనిపోవడం వల్ల మోక్షం లభిస్తుందని వాళ్ళు నమ్ముతారు. అలాగే మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదని కూడా అక్కడ ప్రజలకు ఒక నమ్మకం. కాశీలో మరో అద్భుతమైన విషయం ఒకటి ఉంది. అదే గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం గంగా నది ఒడ్డున గంగా హారతి జరుగుద్ది. వెలుగులు, గంటల శబ్దాలు, వేద మంత్రాలు, బాజా భజంత్రులతో ఈ దృశ్యం చాలా బాగుంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ హారతిని చూడడానికి చాలా మంది వస్తారు. గంగా నది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది. భక్తుల నమ్మకం ప్రకారం గంగా స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అక్కడ ప్రతిరోజు వేల మంది గంగా స్నానం చేయడానికి వస్తారు. వారణాసిలో చిన్న చిన్న వీధులుంటాయి. ఆ వీధుల్లో గుళ్ళు, పూజా సామాగ్రి షాపులు చాలా రకాలే ఉంటాయి. అక్కడ తిరుగుతూ ఉంటే చరిత్ర మధ్యలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. వారణాసి కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, అదొక నమ్మకం, అదొక అద్భుతమైన అనుభవం. ఇక్కడ జీవనం మరియు మరణం రెండూ సమానంగా చూస్తారు. అందుకే కాశీని మోక్ష నగరం అని పిలుస్తారు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వారణాసి అనేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరం మరియు పురాతనమైన నగరాల్లో ఒకటి. శివుడు నగరంగా గంగా నదితో, కాశీ విశ్వనాథ్ టెంపుల్స్తో, మణికంఠ ఘాట్తో ఈ నగరం చాలా ప్రసిద్ధి పొందింది. అందుకే ఈ రోజుల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఈ నగరానికి ఒక్కసారైనా వెళ్ళాలి అని కోరుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్